హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే మీతోని షేర్ చేద్దాం అనుకుంటున్నా. అది మీకు తెలుసు అని అనుకుంటున్నా, తెలియకపోతే నేనే చెప్తా. అదేంటంటే మన నాన్వేషణ ఉన్నాడు కదా, అంటే మన ప్రపంచ యాత్రికుడు. అయితే ఆయన రావణ్ ఫర్ యూని అయితే ట్రోల్ చేశాడన్నమాట. ట్రోల్ చేస్తే ఏమైందంటే ఈ రావణ్ ఫర్ యూ కూడా రిటర్న్గా ట్రోల్ చేశాడన్నమాట. అయితే ఇదంత పెద్ద విషయం కాదు, ఆయన ఏం ట్రోల్ చేసుడు, ఆయన ట్రోల్ చేసుడు పెద్ద విషయం ఏం కాదు. బట్ ఏంటంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, అది మీకు చెప్దాం అనుకుంటున్నా. నాన్వేషణ ఎప్పుడైతే ఆయన వ్యూస్, అంటే ఆయన వీడియోస్కి వ్యూస్ తక్కువ రావడం కానీ, లేదంటే ప్రజలు ఆయనని మర్చిపోతాన్లు అనే టైంలో ఏం చేయాలో తోచగా ఎవరినో ఒకరిని ఫేమస్ అయ్యేటోన్ని ఏదో ఒక పుల్ల పెడితే, అంటే ఏదో ఒకటి అంటే అతనికి చాలా వ్యూస్ అండ్ వైరల్ అవుతాడని ఇలాంటి వీడియోలు చేస్తాడా లేదా అని నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు రావణ్ ఫర్ యూ అనే ఆయన తిరగన దూత అని ఆయన వైరల్ అవుతాడు. ఇప్పుడు ఆయన వైరల్ అయితే ఆయనని ఏదో ఒకటి అంటే మనం కూడా ఫేమస్ అవుతాం, మనకు కూడా వ్యూస్ వస్తాయి, లక్షలల్లో మిలియన్స్లలో వ్యూస్ వస్తుంది, పైసలు బాగా సంపాదించాలి అనే కాన్సెప్ట్తో వీళ్ళందరినీ గెలుపుకుంటూ ఉంటాడా అనేది నా ఒపీనియన్ అన్నమాట. ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్ళి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అసలు దాంట్లో తప్పు ఇద్దరిది లేదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు నాన్వేషన్ని ట్రోల్ ఎందుకు చేసిండు అంటే, నాన్వేషణ రావణ్ ఫర్ యూని ఎందుకు ట్రోల్ చేసిండు అంటే, ఆయన మూవీస్ మీద రివ్యూస్ ఇస్తాడని ట్రోల్ చేసిండు ఇది నాన్వేషణ. అయితే ఈయన కూడా, మరి నువ్వు కూడా మంచి ప్లేసెస్ మీద రివ్యూస్ ఇస్తాను కదా, మరి నాకున్న ఇంట్రెస్ట్ పోదా, మరి నువ్వు చూపిస్తే అన్నీ చూపిస్తే నాకున్న ఇంట్రెస్ట్ పోదా అని రావణ్ ఫర్ యూ అయితే ట్రోల్ చేశాడు అన్నమాట, రిటర్న్ బ్యాక్ చేసిండు. సో నాకెందుకు నాన్వేషణ ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ప్రతి దాంట్లో చూడండి, అప్పుడు వైఎస్ సన్నీ యాదవ్ కూడా అలా ఉన్నప్పుడు గొడవ పెట్టుకున్నాడు, దాని మీద మస్తు వ్యూస్ వచ్చినాయి, పైసలు వచ్చినాయి, సంపాదించాడు. అండ్ దీంట్లో ఆయన చేసేది చేస్తూ పోతాడు, మనం ఏం చేయలేము. బట్ మీరు మీ టైం వేస్ట్ చేయకుండా మంచి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వీడియోస్ చూడండి. అండ్ ఎవడు పడతాడు సొల్లు చెప్తే వినకండి, మంచి ఎంటర్టైన్మెంట్ చూడండి, వెళ్ళిపోండి. ఎక్కువ డీప్కి వెళ్ళకండి.